హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నా ఛానల్ ఇలాంటి విషయాలు మాట్లాడే ఛానల్ కాదు నాది. ఏదో చిన్న వంటలు చేసుకునే ఛానల్. కానీ అన్వేషి మీద ఇప్పుడు జరుగుతున్న ఈ రచ్చ మీద నాకు తెలిసినంత వరకు ఒక క్లారిటీ ఇవ్వాలని నా ప్రయత్నం. దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలుసో లేదో, ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా సరే వైరల్ చేయడం ఎలా అని ఏదైనా వీడియోని వైరల్ చేసి మనం ముందుకు వెళ్ళాలని చాలామంది ఆలోచిస్తారు. అందులో నా ఉద్దేశ ప్రకారంగా మొదటి స్థానంలో ఉండేది అన్వేష్. ఎందుకంటే తనకి పాపులారిటీ వైరల్ రావాలంటే ఏం చేయాలని ముందుగా ఆలోచించి ప్రపంచంలో అందరికంటే ముందుగా ఆలోచించే విషయంలో అతను చాలా ముందుంటాడు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న రచ్చ అందరికీ తెలుసు కదా, దాని గురించి మళ్ళీ బూతులు గట్రా మాట్లాడే ఇది నాకు లేదు కాబట్టి క్లారిటీ చెప్తున్నాను. అన్వేష్ ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్న మన తెలుగు ప్రజల ప్రకారం, మిగతా వాళ్ళలో ఉన్న వేరే భాషల ప్రకారం కొంతమందికి తెలుసు. అంటే కొంత అంటే చాలా తక్కువని కాదు, చాలా పాపులారిటీ ఉంది తనకి. కాకపోతే ఇంకా మొత్తాన్ని సోషల్ మీడియాని షేక్ చేయాలంటే ఏం చేయాలి అనేదే తన ఇంటెన్షన్. మీకు అర్థమవుతుందా? తను ఒక్క చిన్న రాయి నీటిలో వేసి వదిలేసినట్టు వీడియో చేసి వదిలేసాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? అతను ఫోటో పెట్టుకుని అతని వాయిస్ని బేస్ చేసుకుని ఎన్నో వీడియోలు చేస్తున్నారు. అదే కావాలి ఇప్పుడు అతనికి. ఏంటంటే తను కొంతమంది ప్రజలకు మాత్రమే తెలుసు. అతను ఇలాగ రాయేసి వదిలేయడం వల్ల మీరందరూ ఆవేశపడిపోయి ప్రతి ఒక్కరూ వాడి మీద వీడియోలు చేసి, అతని మీద వీడియోలు చేసి యూట్యూబ్లోని ఇన్స్టాలోని సోషల్ మీడియా మొత్తం రచ్చ చేస్తున్నారు. దానివల్ల అతను తెలియలేని మనుషులు కూడా తెలుస్తున్నాడు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ నార్మల్గా సారీ అండి, నేను తప్పు చేశాను అని చెప్పేసి తన పని తను చూసుకుంటూ పోతున్నాడు. అర్థమవుతుందండి? అతను మనల్ని ఇలా గిచ్చితే మీరు ఒళ్ళు మొత్తం గింజుకుని బట్టలు చిరిగిపోయేంత ఇదిగా వీడియోలు చేస్తున్నారు. దానివల్ల అతనికే లాభం తప్ప చేసే మీలాంటి వాళ్ళకి ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే దీంట్లో రాజకీయ నాయకులు కూడా వచ్చేస్తున్నారు మళ్ళీ. అర్థమవుతుందండి? తను ఎలా వైరల్ అవ్వాలి అనే దాని మీద కొంతవరకు లేడీస్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొన్ని రాంగ్ మాటలు మాట్లాడాడు, బూతు మాటలు మాట్లాడాడు. ఎవరు ఆడట్లేదు బూతులు, అందరూ ఆడుతున్నారు. అండి వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అనుసరించి ఉండాలి. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉండట్లేదు. ఇన్స్టాలో లేడీస్ ఎంత దారుణంగా మాట్లాడతారో తెలుసా మీకు? ఇన్స్టా చూడండి ఒకసారి. ఇంకా ఆ బూతులు చూస్తే అసలు మనిషి అనేవాడికి బతకలేడు. అలాంటిది ఆడు కూడా, అన్వేష్ కూడా మనలాంటివాడే. మనమేం తోపులం కాదు. నేను బూతులు ఆడతాను, అందరూ బూతులు ఆడతారు. ఏమండి? హీరోలు కూడా ఆడతారు. ఇంకా లోతుగా మాట్లాడాలంటే సినిమా ఫీల్డ్లో కానీ ఇంకా మరి ఎన్నో చోట్ల ఆడ మనిషిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో కొన్ని నేను చూశాను. ఏమండి? సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఈ ఇలాంటి వాళ్ళు ఏదో కొద్దిగా బయటకు వచ్చారు కానీ లోపల అమ్మాయిలు ఎంత నలిగిపోతున్నారో, ఎన్ని ఫేస్ చేయవలసి వస్తుందో ఎవరికీ తెలియదు. నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి వదిలేస్తున్నారు ఈ ప్లాట్ఫారం మీద అన్నీని. కానీ అన్వేష్ ఏదో కొంచెం కెలికి వదిలేశాడు, అయిపోయింది. వేరే వీడియోలు చేసుకుంటానని చెప్పి తను అంటున్నాడు. కానీ మీరు వదలకుండా ఇంకా వీడియోలు చేసి తన ఫోటోని వాల్పేపర్ చేసుకుని, వాల్పేపర్ అంటే తమ్ముళ్ళు చేసుకుని పెట్టుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మీకు అర్థమవుతుంది? అసలు ఆడొక్కడిదే ఆడు వీడియోలు ఆడు చేసుకునేవాడు. మీరందరూ మళ్ళీ తమ్ముళ్ళు పెట్టి చేయడం వల్ల ఇంకా పాపులారిటీ పెరిగిపోతుంది. ఎవడు ఈడు, ఎందుకు యూట్యూబ్ ఇంతలా షేక్ అయిపోతుంది అని చెప్పేసి తెలియలేని వాళ్ళు కూడా కెలుగుతున్నారు. అవసరమా మనకి? అందరూ తిడుతున్నారు బూతులు. వదిలేయండి, అయిపోయింది. ఆడొక యాదవ అనుకుని వదిలేయండి. అంతే తప్ప మీరు ఎలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోయి తన మీద ఒక కొత్త రకం ట్రెండ్ సృష్టించి తెలియలేని వాళ్ళు, ఎక్కడో మారుమూల ఉన్న వాళ్ళకి కూడా వాడు తెలవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అర్థమైందండి? ఎందుకు? ఎవడో నాకు తెలిసి ఇతర లాంగ్వేజ్లు కూడా
వీడిని వెతకడం మొదలు పెట్టారేమో నా డౌట్. ఒకళ్ళు తెలుగు వాళ్ళు మాత్రమే ఇప్పుడు దాకా అందరూ తన ఫాలోవర్స్గా ఉన్నారు. ఎవరో ఎన్ఐఆర్ఎల్ కొంతమంది ఉన్నారు. మీరు ఇలాగ ప్రతిదీ తమ్ముళ్ళు పెట్టేసి ఆయన అరెస్ట్ చేశారని ఒకడు, అతను ఆల్రెడీ చంపేశారని ఒకడు, అతని ఆల్రెడీ సిబిఐలు పట్టుకున్నారని ఒకడు, రకరకాల ఎన్నో పెట్టేస్తున్నారు. దానివల్ల తన ఫోటో ఇంకా తెలుస్తుంది, ఇంకా జనాలు ఎక్కువైపోతారు. నిన్న మొన్న అందరూ మనం చేసిన దాంట్లకి ఏ నెగిటివ్ కామెంట్లు పొలోమని పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సానుభూతిగా ఆడి ఫాలోవర్స్ ఆడికి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అవసరమా? దానివల్ల కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతారు. ఇదంతా కూడా తెలుసుకోండి. ముందు తనని అందరినీ కలిగితే తన ఫోటోని పెట్టుకుని ఇలా ఇది ప్రపంచం మొత్తం తిరిగినోడికి ఆ మాత్రం తెలియదు. అసలు తెలియదని అనుకుంటున్నారా మీరు? అన్నీ తెలుసు అతనికి, అన్నీ తెలుసు. తెలిసే కెలికాడు. మీరు ఆ లైవ్ వీడియో చూసారా? ఎలా మాట్లాడాడు లేడీస్ తోటి? ఆ లైవ్ వీడియోలో ఏమన్నాడు? నేను ఉన్నాను కదా, నేను భయపడను కదా, బాగా బిగించి లాగితేనే అందరూ వస్తారు బయటికి, అప్పుడు నొక్కుతాను అన్నట్టుగా మాట్లాడాడు. అర్థమవుతుందా తన ఇంటెన్షను? మీరు అర్థం చేసుకుని ఆ గోల వదిలేసి ప్రపంచానికి ఇంక ఇది ఒక్కటే సమస్య, ఇంక వేరే సమస్యలే లేవా? పేదవాళ్ళకి తినే తిండి కానీ ఇంకేమి లేదా? వేరే టాపిక్కే లేదా? వాడెవడో తిట్టాడని వాడి గురించి మీరందరూ తమ్మునేలు చేసి యూట్యూబ్ను మొత్తానికి ఇంకా పుష్ చేసేలాగా, యూట్యూబ్ వాడు వాడికి ఏం కావాలి? క్రియేటర్ కావాలి. యూట్యూబ్ వాడికి ఎలాంటి క్రియేట్ చేసినా జనాలు కామెంట్ మీద కామెంట్లు అన్నీ పెడతా ఉంటే ఆడు ఇంకా ఫిషింగ్ ఇస్తాడు, ఇంకా ముందుకు పంపిస్తాడు వీడియోని. దానివల్ల ఆడికే ప్లస్. అర్థం చేసుకోండి ముందు. అర్థమైందా? ఆడి మీద వీడియోలు చేసినా వేస్ట్. గట్టిగా ఇంకొక టాపిక్ వచ్చి ఎవరో రేప్ చేశారనో లేకపోతే ఎక్కడో ఎన్కౌంటర్ జరిగిందనో ఒక టాపిక్ అలా వెళ్తే వెంటనే వీడిని మర్చిపోతారు అందరూ. అవసరమా? ఇవన్నీ వేస్ట్. వదిలేసి మన పని ఏదో మనం చూసుకుని ప్రజలకు ఉపయోగపడే మంచి విషయాల మీద వీడియోలు చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పింది కరెక్ట్ అని నా మనసుకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక వీడియో మీ మనసుకు టచ్ చేయి, నచ్చితే లైక్ చేయండి. అంతే. నేను ఇలాంటి వీడియోలు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.